ఓకే మేడం. ఆ, కళ్యాణి మేడం ఏంటంటే తన కొలెస్ట్రాల్ గురించి అడిగారు. సో కొలెస్ట్రాల్ నేను ఏం చెప్పాను అంటే బాడీకి చాలా అవసరం కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది: హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని. హెచ్డిఎల్ జనరల్గా సామాన్య పరిభాషలో, సామాన్య మానవుడి భాషలో హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్. సో హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది ఎక్సెస్ కొలెస్ట్రాల్ ని మన ధమన్లో ఆర్టరీస్ నుంచి లివర్కి తీసుకెళ్తుంది. ఎందుకంటే క్లీనింగ్ కోసం, ఓకే, అంటే రిమూవల్ కోసం అన్నమాట. సో ఫుడ్లు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మన శరీరంలో పెరగాలి అంటే చేపలు తినే వాళ్ళకి బాగా, ఎందుకంటే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి బాగా. లేదు మీరు తినలేకపోతే టాబ్లెట్ రూపంలో, సప్లిమెంట్స్ రూపంలో దొరుకుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సప్లిమెంట్స్ లో మనకి ఎట్లా కాల్షియం టాబ్లెట్లు, D3 విటమిన్ టాబ్లెట్లు, మనకి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అన్ని కూడా ఫుడ్ సప్లిమెంట్స్ లాగా మార్కెట్లో దొరుకుతాయో, అలాగే మీకు కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దొరుకుతాయి. సో ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో, చేయలేకపోతే చేపలు తినే వాళ్ళకి మీకు బాగా ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బూస్ట్ అవుతుంది. సరే మేము చేపలు తినము అన్న వాళ్ళకి నట్స్ అండ్ సీడ్స్. నట్స్ అండ్ సీడ్స్ అంటే విత్తనాలు ఏంటంటివి? ఎవరైతే బాదం పప్పు తింటారు, అక్రోట్ వాల్నట్స్ తింటారు, పిస్తాలు తింటారు, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ తింటారో రోజుకి ఒక 20 గ్రాములు తింటే వాళ్ళకి కూడా మనకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్స్లో వచ్చేసి అవకాడో ఆయిల్ అని, ఆలివ్ ఆయిల్ అని, ఇవేంటంటే హెచ్డిఎల్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. ఎందుకంటే ఈ ఆయిల్స్ కూడా ఏమొస్తాయంటే మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కింద వస్తాయి. మఫ్ అండ్ పఫ్స్ అంటారు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. జనరల్గా ట్రాన్స్ ఫ్యాట్స్ పోతే సాచురేటెడ్ ఫ్యాట్స్, ఈ రెండింటిని కూడా వదిలేయమని సైన్స్ చెప్తోంది. అంటే ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మన రూమ్ టెంపరేచర్లో, అంటే మన ఇంట్లో ఏదన్నా ఆయిల్ పెట్టామంటే అది గడ్డ కట్టిందంటే, ఉదాహరణకి మీకు డాల్డా, డాల్డా మీరు పెట్టంలోనే గడ్డగట్టిపోద్ది. సో అలాంటివి వాడకూడదు. వాటిని ఏమంటారంటే సాచురేటెడ్ ఫ్యాట్స్. ఓకే. పోతే ట్రాన్స్ ఫ్యాట్ అంటే మార్కెట్లో దొరికే అన్ని కూడా ఏవైతే మనకి ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది కదా, అన్ని ప్యాక్డ్ ఫుడ్ తినకూడదు. ప్యాక్డ్ ఫుడ్లో ఎక్కువ కూడా ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఎక్కువ. మార్కెట్లో ప్రాసెస్డ్ ఫుడ్, పోతే ప్యాక్డ్ ఫుడ్, బండ్లు ఉంటాయి. ఈ బన్నులు మైదా వాడే, ఎక్కువ మైదా వాడే వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. తర్వాత ఆయిల్ని మాటి మాటికి మనము అదే ఆయిల్ని వాడుతున్నామంటే ఆయిల్ థిక్నెస్ పెరుగుద్ది అనమాట. అంటే మందం, అందు లోపల చిక్కదనం అయిపోద్ది ఆయిల్. సో అలాంటివి అదే ఆయిల్ని మాటిమాటికి వాడినందువల్ల ఈ ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ వదులుకోవాల్సి వస్తుంది. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్, పఫ్ అండ్ మఫ్స్ దొరికే దేంట్లో అవకాడో ఆయిల్, వంట నూనెలుగా ఆలివ్ ఆయిల్, అలాంటి వాటిలో కెనోలా ఆయిల్ అని మార్కెట్లో చూసుకోండి. పోతే నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కొన్నిట్లో హై ఫైబర్ ఉంటుంది. ఏ ఫ్రూట్స్లో ఫైబర్ అంటే పీచు అని చెప్పాను. ఏ ఫ్రూట్స్లో హై ఫైబర్ ఉంటుందో, బెర్రీస్, యాపిల్స్, ఆరెంజెస్, పోతే పియర్స్ అంటే మనకి దొరుకుతూ ఉంటుంది. అది తింటా ఉంటే చాలా ఎలా ఉంటుంది అంటే, మనకి తెలుగులో ఏమంటారు పియర్ని? సరే, నెక్స్ట్ ఈ ఈ ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మీరు పూర్తి ఫ్రూట్ గా తీసుకోవాలి. జ్యూసెస్ తీసుకోకూడదు. జ్యూస్ లో మీకు లాస్ ఏంటంటే, జ్యూస్ లో ఈ ఫ్రూట్స్ లో ఉండే ఫైబర్ ఉంది కదా, పీచు, ఆ పీచు అంతా పిప్పి వెళ్ళిపోద్ది. జ్యూస్ ఎవరికి ఇస్తారు అంటే బెడ్ మీద ఉన్న పేషెంట్కి ఇస్తారు, అతను తాగలేడు కాబట్టి. సో ఫ్రూట్స్ ని మీరు ఆ ముడిగా తీసుకోవాలి. ఎలా అంటే ప్రకృతిలో ఎలా దొరుకుతుందో ఆ పీచుని చాలా మంది పైన ఆ ఆ ఆ పైన ఉన్న పొక్కు తీసి తింటా ఉంటారు. నేను చాలా మంది తమాషాలు చూస్తాను, యాపిల్ మీద పొక్కు తీస్తారు, ఈ పియర్ అనే ఈ ఫ్రూట్ లో కూడా తీస్తారు. ఓకే, అట్లా తీయకూడదు. సరే, మనకి అన్ని ధాన్యాలు మీరు ముడి ధాన్యాలుగా తిన్నారు అంటే, అందులో ఓట్స్ కానీ, బార్లే కానీ, బ్రౌన్ రైస్ కానీ, కొద్ది జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలు, కొర్రలు, ఇవన్నీ కూడా ముడిగా తిన్నారు అంటే పైన పప్పుతోటి మీకు
మనకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా డెవలప్ అయ్యే, అంటే ఎల్డిఎల్ తగ్గుద్ది బాడీలో. సో ఎల్డిఎల్ తగ్గించుకోవాలి అంటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అంటే మీరు న్యాచురల్గా బ్రతికితే చాలు. పోతే మనకి పప్పు ధాన్యాలు ఉన్నాయి, పప్పు ధాన్యాలన్నిటిలో కూడా మీకు ముడిగా తిన్నారు అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. పప్పు ధాన్యాలు అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, అన్నిటిని పొక్కుతో తినడం నేర్చుకోండి. పోతే నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీ. మనిషికి జీవన విధానంలో మీరు కంటిన్యూగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సామాన్య జీవన విధానం పాతకాలంలో లాగా ఏదన్నా పని ఫిజికల్ యాక్టివిటీస్ రోజు పెట్టుకోండి ఇంట్లో. మంచినీళ్ళు తీసుకొచ్చుకోవటం దగ్గర నుంచి, కూరగాయలకి వెళ్ళడం దగ్గర నుంచి, మీరు ఏం చేస్తారు, ఆర్డర్ పెడతారు బిగ్ బాస్కెట్ అనేసి, ఇంటికి కూరగాయలు వస్తాయి. అట్లీస్ట్ కూరగాయల కన్నా వెళ్ళండి, పాలు తీసుకొని రావడానికి వెళ్ళండి. పోతే అప్పుడప్పుడు ఇంటికి మీరు ఆర్డర్ పెట్టకుండా షాపింగ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, పప్పు దినుసులు తీసుకురావడం, ఆటో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మీ దగ్గర స్కూటీ ఉందంటే స్కూటీ వేసుకొని వెళ్ళిపోతారు. అట్లీస్ట్ వాకింగ్ చేయండి. సో వాకింగ్, ఇంకా చాలా మంది సైక్లింగ్ చేయండి. సైక్లింగ్ చేస్తే చాలా మంచిది. లేడీస్కి సైకిల్ ఉంటుంది, సైకిల్ తొక్కుంటూ వెళ్ళండి. సో కొంతమంది ఇంతకి చాలా మందిని చూస్తుంటాను, చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. చెప్పులు తీసేసి అక్కు ప్రెషర్ అంటే అలాంటి ఏరియాలో కాదు, ఎక్కడైతే మీకు ఇలాంటి గుచ్చుకునేవి ఉంటాయి కదా, మనకి నీళ్ళు అంటారు, నీళ్ళు అంటే చీలలు, అలాంటి ఏరియాల్లో కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కొంచెం పాత రోజుల్లో మన పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే నడిచేవాళ్ళు కాళ్ళ నడకతోటి, చెప్పులు లేకుండా. అప్పుడు అక్కు ప్రెషర్ జరిగేది బాగా. అక్కు ప్రెషర్ అనేది మీరు వింటారు, మన కాళ్ళ కింద నాడులన్నీ కూడా మనం నడిస్తే ఏమవుతుందంటే, మన పంచభూతాల్లో భూమికి మనిషికి ఒక సంబంధం ఉంది. సో మనం భూమి టచ్ అవ్వాలి, టచ్ అవుతే భలే ఉంటుంది అనమాట. అంటే భలే ఉండడం అంటే ఏముందంటే, శరీరంలో నాడులు యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాలు నడకని చూడండి, చాలా మంది గ్రీన్ గ్రాస్ మీద నడుస్తూ ఉంటారు. సో ఇలా మంచి వాటర్ బాగా కన్జ్యూమ్ చేయండి. నేను చెప్పినట్టుగా మంచి గుడ్ లైఫ్ స్టైల్ని ఫాలో చేయండి. సో మన సంస్థలో వారానికి 2 రోజులు, నేను చెప్పినట్టు మంగళవారము, గురువారము మేడం గారు శ్రీమతి రాజీ సురేష్ వెల్నెస్ కోచ్ మేడం గారు రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు వస్తారు. ప్రతి లైఫ్ లాగ్ ఇది ఒక ప్లాట్ఫామ్ మన సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో. నేను చెప్పినట్టుగా నా వారానికి 3 రోజులు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కోడింగ్ క్లాసెస్ ఉన్నాయని చెప్పాను. శుక్రశని ఆదివారం సాయంత్రం ఇదే జూమ్ లింక్లో క్లాసెస్ ఉంటాయని చెప్పాను. సండే తల్లిదండ్రులతో మీటింగ్ ఉంటుంది మన పరిచయ వేదికలో, వివాహ పరిచయ వేదికలో మ్యాచెస్. మనకి ఇదొక సహాయం మన సంస్థలో చేస్తున్నాం. ఎంతో మంది తల్లిదండ్రులతో నేను మాట్లాడుతూ తెలుసుకున్నది జ్యోతిష్యం. మనకి నిన్న జ్యోతిష్యం క్లాస్ జరిగింది. మీరు ఆ జ్యోతిష్యం క్లాస్కి ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, మీకు అవగాహన కల్పించడానికి నేను నిన్న ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్, ఇది ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో నడుస్తున్న, సాయంత్రం ఇదే జూమ్ క్లాస్ లింక్, ఇదే లింక్లో మీకు నేరుగా క్లాసులోకి వచ్చేసేయండి. అక్కడ మీది క్వశ్చన్స్ అడగండి. జ్యోతిష్యం మీద ఏదైనా క్వశ్చన్ అడగాలంటే అడగచ్చు, ఎన్ని క్వశ్చన్లు అయినా అడగచ్చు మీరు. ఓకే, జ్యోతిష్యం అక్కడికి వచ్చిన తర్వాత నేను మీకు ఎన్నో విషయాలు చెప్తాను. నేర్చుకోండి. మనకి జీవితంలో మీ పిల్లల కెరీర్ని డెవలప్ చేయండి, బాగా చదివించుకోండి, మంచి సమాజంలో మంచి పౌరులుగా తయారు చేయండి. ఈరోజు మన పిల్లలే మన భవిష్యత్తు. ఎందుకంటే నేను దేశం కోసం పనిచేశాను కాబట్టి డిసిప్లిన్, జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ లేకపోతే జీవితంలో మనిషి ఎదగలేడు. ఎంత డబ్బులు ఉండొచ్చు మీకు, నేను కాదని, క్రమశిక్షణ చాలా అవసరం. ఆ క్రమశిక్షణ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉంటుంది. ఫినాన్షియల్ గా, ఆర్థికంగా క్రమశిక్షణ ఉంటుంది, సమాజం పట్ల క్రమశిక్షణ ఉంటుంది, పోతే కుటుంబ పరంగా క్రమశిక్షణ ఉంటుంది, పోతే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎట్లా చదువుతున్నాము కాలేజీలో, స్కూల్స్ లో, అక్కడ మన క్రమశిక్షణ, మన బాధ్యత ఏంటిది మీకు తెలుసు. చాలా మంది ఈరోజు స్కూల్స్ లో ఎంత క్రమశిక్షణ ఉంటుంది అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. తల్లిదండ్రులు మనకి ఇచ్చిన స్వేచ్ఛని మనం ఎంత క్రమశిక్షణగా ఆ బాధ్యతని మనం నిర్వర్తిస్తున్నాం. తల్లిదండ్రులు మనకు స్వేచ్ఛ ఇచ్చేసారు. ఆ స్వేచ్ఛని మనం కరెక్ట్ గా క్రమశిక్షణతో మెలుగుతున్నామా లేదా ఇవన్నీ మీకు తెలుసు. సో నేను మన సంస్థలో ఏంటి అంటే, తల్లిదండ్రులతో నాకు టచ్ ఉంటే వాళ్ళకి నేను ప్రతి కౌన్సిలింగ్ లో ఏదో ఒక రకంగా చెప్పి ఆ వాళ్ళ పిల్లల్ని బాగా మౌల్డ్ చేసుకోవటం అంటే వాళ్ళ కెరీర్ ని తీర్చిదిద్దుకునే తట్టుగా వాళ్ళకి అవకాశం చెప్పి మోటివేషన్ చేసి, మన జీవితంలో మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడితో సమానం. ప్రతి ఇంట్లో ఉన్న
అమ్మాయి అబ్బాయి దేశం కోసం పనిచేసే సైనికులతో సమానం. వాళ్ళు యూనిఫామ్ లేని సైనికులు. దేశం కోసం బోర్డర్లో సైనికులు యూనిఫామ్ చేసుకొని, వాళ్ళకి ప్రతిసారి యూనిఫామ్ ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళిన యూనిఫామ్ లేకుండా ఉండనే ఉండదు. అది కంబట్ డ్రెస్ కావచ్చు, గ్రీన్ యూనిఫామ్ కావచ్చు, మనకి రన్నింగ్ చేస్తున్నాం పీటీ డ్రెస్ కావచ్చు, ప్రతి ఒక్క యాక్టివిటీకి ఒక ఒక యూనిఫామ్ ఉంటుంది. అతను డ్రిల్లో ఉంటున్నాడు, గ్రీన్ డ్రెస్లో ఉంటాడు. ఓకే, కంబట్ డ్రెస్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్, కంబట్ డ్రెస్ మీరు చూసుంటారు, జంగిల్ డ్రెస్ లాగా. సో మీ పిల్లలు మీకు దేశ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు. వాళ్ళని సరిదిద్దాల్సిన మీరు ఎవరు? తల్లిదండ్రులు, మీరే. వాళ్ళు ఈరోజు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు, నలుగురు ఫ్రెండ్స్ ఎక్కి ఒక బైక్ మీద వెళ్ళి యాక్సిడెంట్ చేస్తున్నారు, తాగి కార్ యాక్సిడెంట్ చేస్తున్నారంటే ఇదంతా మీ తప్పే. మీరు గురువుల్ని ఎలా తప్పుపడతారు? వాళ్ళు ఎంతవరకు చేయగలరు? తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లి మొదటి గురువు, ఆమెకు అధికారం ఉంది అతన్ని శిక్షించే అధికారం. అతను మాట వినకుండా అసలు ఎట్లా అంటే బజార్లో అసలు సొసైటీ సామాజిక బాధ్యత లేదు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం, ఎవరినంటే ఎట్లన్నా తోలనాడటం, అబూసివ్ లాంగ్వేజ్ మాట్లాడటం, మార్కెట్లో పోతే నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిసేసి ఏం చేస్తున్నారు? అది ఎంతవరకు న్యాయం? సో మీరు తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. ఒక సమాజం సరిగా నడవాలన్నా, కుటుంబం సరిగా నడవాలన్నా తల్లి తండ్రి వీళ్ళిద్దరు మొదటి గురువులు. మీ పిల్లల్ని మీరు వాళ్ళ దేశ సైనికులుగా మాకు ఎంత డిసిప్లిన్ ఉంటుందో, నేను ట్రైనింగ్లో ఎంత హార్డ్గా ట్రైనింగ్ చేశామో, ఎంత డిసిప్లిన్తో మాకు తయారు చేశారో మీకు గుర్తేసుకోండి. ఛత్రపతి మహారాజ్ శివాజీ ఆయన వాళ్ళ అమ్మ ఎంత డిసిప్లిన్గా పెంచింది అనేది మీరు చరిత్రలో చదివి ఉంటారు. ఎవరైనా కూడా మీ తల్లిదండ్రులు, మీరు పిల్లల్ని మీరు తప్పనిసరిగా వాళ్ళకి క్రమశిక్షణ అనేది చిన్న వయసు నుంచే నేర్పించాలి. క్రమశిక్షణ లేకపోతే వాళ్ళు అసాంఘిక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా డెవలప్ అవుతున్నారు. అది మీరు చూస్తున్నారా? ఈరోజు క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది. ఒక ఇంట్లో చెల్లి ఉన్న ఒక అబ్బాయి, తన ఇంట్లో తల్లి చెల్లి ఉంటే వేరే అట్లా రేప్ కేసెస్ ఎట్లా చేస్తారు? మన ఇంట్లో మన చెల్లి ఉంది, మన అక్క ఉంది, ఆడపడుచులు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా. సో ఈ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుంది అంటే, సామాజిక బాధ్యత ఉన్నోళ్ళు, డిసిప్లిన్ ఉన్నోళ్ళు, ఇంట్లో తల్లిదండ్రుల క్రమశిక్షణలో, అంటే ఒక ఇంట్లో ఏంటంటే ధర్మం అనేది వాళ్ళకి చెప్పాలి. ధర్మ బోధన అనేది తల్లి మొదటి కాబట్టి ఏది కర్తవ్యం గురించి, మంచి గురించి, ధర్మం గురించి వాళ్ళకి ఇంట్లో చెప్పాలి. ఇది భారతదేశము, భరతఖండము. ఇక్కడ మనకి సనాతన ధర్మంలో ఎంతో దయాగుణం ఇవన్నీ ఉన్నాయి. మనిషి తప్పనిసరిగా సామాజిక కట్టుబాట్లకి లొంగి ఉండాల్సిందే. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నేను హెల్మెట్ పెట్టను, బైక్ చేసుకుని వెళ్ళిపోతాను, యాక్సిడెంట్ చేస్తాను, అప్పుడు ఏం జరుగుతుంది? ఒక 25 సంవత్సరాల యువకుడు దేశం కోసం వెళ్ళి పనిచేస్తే గౌరవం వస్తుంది. అదే నువ్వు నీ జీవితానికి ఒక వాల్యూ లేదు, సూసైడ్ చేసుకుంటున్నావు. ఎందుకో చేసుకుంటున్నారు? సూసైడ్ తెలుసా మీకు? ఎంత ఆత్మహత్య, ఎంత నేరమో. యువత, తల్లి తండ్రి మిమ్మల్ని కన్న బిడ్డలుగా పెంచుకొని, కంటి రెప్పలుగా చూసుకొని, ప్రతి క్షణం మీకోసం బతుకుతూ, మీ కెరీర్ కోసం ఒక్కొక్క నిమిషం మిమ్మల్ని ఊహించుకుంటూ మీరు వాళ్ళ వంశ వారసులుగా నిలబడతారు. ముసలి వయసులో వాళ్ళకి తోడు నీడగా ఉంటారని మిమ్మల్ని నమ్మి మీ మీద ఆశలు పెట్టుకుంటే మీరు ఆత్మహత్య చేసుకుని, చిన్న విషయాలు, ఒక సబ్జెక్ట్ పోయింది, సబ్జెక్ట్ పోతే సబ్జెక్ట్ రాసుకోలేమా? మళ్ళీ అంతటితో జీవితం అయిపోద్దా? ఇంట్లో తగులాడారు, మిమ్మల్ని పెంచిన వాళ్ళని మిమ్మల్ని తగులాడికి ఎవరిని తగులాడు? మీరు సరిగా లేకపోతే వాళ్ళకి తగులాడే అధికారం ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ట్రైనింగ్ లో ఎంత తగులాడతారు, ఎంత చెప్తారు మాకు. ఫిజికల్ పనిష్మెంట్స్ ఉంటాయి, మీకు ఆ పనిష్మెంట్ తల్లిదండ్రులు ఇవ్వటం లేదు ఈ రోజుల్లో. మీరు తల్లిదండ్రులకి బిడ్డల్ని పనిష్మెంట్ చేసే అధికారం ఉంటుంది. అది ఎప్పుడు చేయాలి అంటే చిన్న వయసు నుంచి చేసుకుంటూ రావాలి. మీరు ఒక టైం వస్తుంది 20 సంవత్సరాలు, ఆ టైంలో అంటే మొదటి నుంచి వాళ్ళని ఏం అనటం లేదు మీరు. ఇప్పుడు వచ్చి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మా తల్లిదండ్రులు ఎప్పుడు అనలేదు, నన్ను అన్నాడో, వాడు దాన్ని ఒక సెన్సిటివ్ గా తీసుకొని కమిట్ సూసైడ్. సో వాసు యాదవ్ మిరియం 9110398650 ఒంగోలు, సొంతూరు చాగిచెర్ల. నేను దేశం కోసం 30 సంవత్సరాలు చేశాను.
మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లల్ని ఒక సైనికుల్లాగా తయారు చేయండి. సైనికుడు అంటే క్రమశిక్షణ, కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వండి. మీరు చిన్నప్పటి నుంచి అమ్మ కూచుగాను బుజ్జి బుజ్జి అమ్మ నాన్న కూచి ఏమి డబ్బులు ఇవ్వటం, బైక్ ఇవ్వటం, ఇష్టం వచ్చినట్టు కొనియటం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని వాళ్ళు అది ఒక ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మీరు ఇచ్చిన ఆ ఫ్రీడమ్ ని, స్వేచ్ఛని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని క్రైమ్ చేసే వాళ్ళు క్రైమ్ చేస్తున్నారు. సొసైటీలో ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో ఇది అసలు మంచిది కాదు. ఒక కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది. ఒక కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది. 10 గ్రామాలంటే ఒక ఒక మండల్ అంతా బాగుంటే డిస్ట్రిక్ట్ బాగుంటుంది, డిస్ట్రిక్ట్ బాగుంటుంది, స్టేట్ బాగుంటుంది, స్టేట్ బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో దేశం ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రతి ఇంటిని మనమే శుద్ధి చేసుకోవాలి. మన పిల్లల్ని మనమే వాళ్ళకి గైడర్గా, మెంటర్గా మనమే ఉండాలి. మనమే గైడ్, మనమే మెంటర్. అంతేగాని మా స్కూల్కి పంపించాం, టీచర్స్ చెప్తే తగులాడితే, మా చిన్నప్పుడు మా సైన్స్ మాస్టర్ నన్ను కొట్టేవాడు కాదు. ఆయన ఆజానుబాహుడు 6 అడుగులు ఉండేవాడు. నన్ను మాత్రం చెయ్యేసేవాడు. వేరే వాళ్ళకి దబా 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 పడతా ఉండే. ఈరోజు టీచర్ కొట్టగలరా పిల్లల్ని? పోయి మీరు అడుగుతారు మా పిల్లల్ని ఎందుకు కొట్టేశారని చెప్పేసి. కర్రలు ఇరిగిపోయాయి చిన్నప్పుడు. ఈరోజు అంతా సిచ్యువేషన్ మీరు చూడండి. తల్లిదండ్రులు అనేవాళ్ళు తప్పనిసరిగా మీరు మొదటి గురువులు. మీరు పిల్లలకి మొదటి గురువులు. డిసిప్లిన్ అనేది చాలా తగ్గిపోతా ఉంది. పిల్లలు అసలు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవటం, సెన్సిటివ్గా ఉంటున్నారు. 10 మందితో మాట్లాడలేరు, స్పీచ్ ఇవ్వలేరు, ఇంట్రావర్ట్గా ఉండిపోతున్నారు. ఒక డయాస్ మీదకి వచ్చి 2 ముక్కలు మాట్లాడలేరు, 10 మందిలో మాట్లాడలేరు. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు ఈరోజు. అంటే 10 మందితో కలవటం అంటే వెళ్ళి కూర్చొని మాస్లో కూర్చొని చేయటం కాదు. అంటే ఎంతవరకు మాట్లాడాలి అన్నప్పుడు మాట్లాడాలి. ఓకే, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చదువు విషయాల్లో ముందుకు రావటం లేదు, చదవలేకపోతున్నారు. సరిగా వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉన్నాయి. అందుకనే ఈ ఆరోగ్యం, అవగాహన, ఆహారం అనేది అది కూడా న్యూట్రియంట్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి చాలా లోపాలు వస్తాయి ఆలోచన విధానంలో. సో నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీ పిల్లలకి మంచి తెలివితేటలు, మంచి డిసిప్లిన్ నేర్పించండి. చూడండి, వాసు యాదవ్ 58లో ఉన్నాను నేను. 30 years నా యంగ్ లైఫ్లో వెళ్ళిపోయాను. నాకేం అవసరం ఎన్ని చేయాలి. సమాజంలో మార్పు కావాలి. ఒక కమ్యూనిటీ అనేది ఎవరెవరో నాతో కనెక్ట్ అవుతున్నారు. ఎంతో మీకు తెలుసు, నేను ఎక్కడ ఒంగోలు, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ విజయనగరం, ఎక్కడ చెన్నై, హైదరాబాదు, ఎక్కడి నుంచో ఒక పరిచయ వేదిక ద్వారానో, ఒక జ్యోతిష్యం ప్లాట్ఫామ్లోనో, ఒక కోడింగ్ క్లాసెస్ అనో, ఈ ప్లాట్ఫామ్ ఆహారము, ఆరోగ్యము, అవగాహన కార్యక్రమం, చిన్నగా మన యోగా క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. అందులో చాలా ఆసనాలు గురించి చెప్పాలి. భుజంగాసనం దగ్గర నుంచి మనకి వజ్రాసనాలు ఉన్నాయి, పవన ముక్తాసనం, సో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆసనం ఉపయోగం ఏంటి అది కూడా డిస్కస్ చేద్దాము. సూర్య నమస్కారాలు చాలా ముఖ్యమైన టాపిక్ ఉంది. ఓకే, సో ఎన్ని చేసుకుంటూ మీరు ఎవరైనా కూడా పిల్లలు ఆత్మహత్య అనేది చాలా తప్పు. మనకి తండ్రి భగవంతుడు ఏ పేరుతోనే పిలవండి, ఆయన మనకి భూమి మీద పంపించాడు అంటే 84 లక్షల జీవరాశుల్లో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి జీవనాన్ని కల్పించాడు. సో ఈ జీవితానికి ఒక మార్క్ ఉండాలి ఈ భూమి మీద. ఒక ఫుట్ ప్రింట్స్ అనేది ఇక్కడ వదిలి వెళ్ళాలి మనం. మీక జీవితం భారం అనిపిస్తూ ఉంటే నా నంబరు 9110398650 నాకు ఫోన్ చేయండి. నేను చెప్తాను ఎలా బతకాలి. ఒక టార్గెట్ తీసుకోండి, ఒక ఎయిమ్ది. నాకు చూడండి, నాకు బిజీ లైఫ్, రోజు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాను, ఇలా టాపిక్స్ పెడతాను, మీతో కనెక్ట్ అవుతూ ఉంటాను, డిస్కస్ చేస్తాను. ఒక ఊరిని దత్తత తీసుకోండి, మీకున్న స్కిల్స్ అన్ని ఆ ఊరి మీద పెట్టండి. అక్కడ ఈ కొంత అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ ఉంటారు. మీకు ఇంగ్లీష్ బాగా వస్తే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించండి, కోడింగ్ ప్రోగ్రామింగ్ వస్తే ప్రోగ్రామింగ్ నేర్పించండి. ఆ ఊర్లో అట్లీస్ట్ మీరు చేయొచ్చు అంటే ఒక శ్రమదానం దగ్గర నుంచి యూత్ అందరు కలిసి ఒక టీమ్గా ఉండి ఆ ఊరిని ఒక రోల్ మోడల్గా డెవలప్ చేసుకోవచ్చు. గేమింగ్ ఆడుకోవచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు మీరు. సో అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించండి. మీ మైండ్స్ అన్ని ఎప్పుడో నెగిటివ్గా రాకూడదు. మీ పిల్లలు అలా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇదంతా తల్లిగా మీరు వాళ్ళకి చెప్పండి. మీకు అలాంటి థాట్ ఎవ్వరికి రాకూడదు. యువత అంటే ఈ దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు.
మీ కుటుంబానికి వెన్నెముక లాంటి వాళ్ళు, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో కోరికలు ఆశలు పెట్టుకుంటారు. ముసలి వయసులో మీకోసం ఎవ్వరూ లేక మీరు మధ్యలో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే పాపం ఎంత కన్నబిడ్డలా చేస్తే, దేశం కోసం పోతే గర్వంగా చెప్పుకుంటుంది మీ తల్లి, నా బిడ్డ దేశం కోసం పోయాడు అని చెప్పేసి. అర్థమవుతుందా? సో కాబట్టి పిల్లలు అనేవాళ్ళు మన భవిష్యత్తు, మన సంపద, మన ఆశలు, సో మన ఆధారాలు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు మీరు ఆ తల్లిదండ్రుల వాళ్ళ ఆధారాలు. కాబట్టి వాళ్ళ కోరికలు మన్నించి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ కోరికలు తీర్చడానికి, వాళ్ళ కళల్ని ఫలించేటట్టుగా, వాళ్ళ కళలు ఉంటాయి. ప్రతి తల్లి తండ్రి కళ ఉంటుంది. మా అబ్బాయి ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి. చదువు అనేది కష్టం కాదు. నేను చెప్తున్నాను, వాసు యాదవ్ మిలిటరీకి వెళ్ళాడు, శర్మ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుతూ ఆర్మీకి వెళ్ళి ఎంతో చదివాను నేను. నేను నేను అనుకునేవాడిని ఇంత చదువుతాను నేను అనుకోలేదు. ఇంజనీరింగ్ లో సివిల్లో మీరు ఒక సివిల్ ఇంజనీరే చదువుతాడు. ఒక టెక్నికల్ ఇంజనీర్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి కేవలం కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి చదువుతారు. వాసు యాదవ్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివాడు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాడు, అక్కడ నెట్వర్క్స్ చేశాడు, కంప్యూటర్స్ ఆర్కిటెక్చర్ బిగించాడు, ప్రోగ్రామింగ్ చేశాడు, పవర్ డివైసెస్ గురించి చదివాడు, ఆప్టికల్ ఫైబర్స్ గురించి చదివాడు, కమ్యూనికేషన్ శాటిలైట్ కమ్యూనికేషన్ చదివాడు, రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ గురించి చదివాడు, మొబైల్ కమ్యూనికేషన్ గురించి చదివాడు. సో అతను అంటే సమ్వాట్ స్పెషల్ అనమాట. ఎందుకు చేయకూడదు? నా 58లో ఉన్నా ఇప్పుడు నేను. ఇప్పుడు హైపర్ యాక్టివ్. రాత్రి 12 అవుతుంది నేను పండుకునేళ్ళకి. ఆల్మోస్ట్ ఇంకా ముందు క్లోజ్ చేయాలని చూస్తున్నాను. ఎందుకంటే రేపు మనము ఈ యోగాసనాలు క్లాసెస్ 6 o'clock స్టార్ట్ చేయాలంటే కొంచెం అర్లీగా పండుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ నేను 11 o'clock క్లోజ్ చేస్తే 5కి 5:30 లేసి తయారైపోయి 6కి మనకి వారానికి 3 రోజులు యోగాసనాలు, ఈ ఫిట్నెస్ అనేది కంపల్సరిగా. అంటే ఆహారము ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అంటే అది ఇండోర్ ఉంటుంది, అవుట్డోర్ ఉంటుంది. అవుట్డోర్ అంటే రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇండోర్లో మనం కూర్చొని యోగాసనాలకి చాలా వాల్యూ ఉంది. నేను చేస్తాను. నేను మన యూట్యూబ్లో నా ఛానల్లో చాలా యోగాసనాల క్లాసెస్ కూడా పెట్టున్నాను. కాబట్టి అది కూడా చేద్దాం ముందుగా. సో ఎవరైనా మీ ఇంట్లో మీ పిల్లలు కొంచెం గైడెన్స్ కావాలి, కౌన్సిలింగ్ కావాలి అంటే ష్యూర్ నాతో మాట్లాడించి. చాలా మంది తల్లిదండ్రులు నాకు ఫిజికల్గా ఇంటికి కూడా తీసుకొచ్చారు కొంతమంది. అక్కడ కూడా టైం ఇస్తూ ఉంటాను. ఫోన్లో కూడా ఏదైనా మాట్లాడాలంటే చాలా మంది మాట్లాడిస్తూ ఉంటారు, చెప్తా ఉంటాను నేను వాళ్ళకి. అక్కడ కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాను తప్పనిసరిగా. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా మంది అడిగితే చేశాను కూడా నేను. సో నా సర్వీసెస్ అనేవి ఎప్పుడు కూడా అంటిల్ లాస్ట్ బ్రీత్ ఆఫ్ లైఫ్ కంటిన్యూ ఉంటాయి. గోశాల చెప్పాను మీకు, గోశాల అది నేను చాలా మంది అడిగారు మీరు పెట్టారా అంటే, నేను గోశాల పెట్టాను అంటే నేను అంత టైం నేను ఇవ్వలేను. అక్కడ నా లైఫ్ అక్కడే ఎండ్ అయిపోద్ది. ఇక నేను ఇంత స్కిల్స్ ఉన్నోడిని, కాకపోతే సపోర్ట్ చేస్తాం. ఒక గోశాల మీ చేత ఏంటంటే డొనేషన్ చేపిస్తున్నాను. ఇక్కడ మన సార్ ఉన్నారు, మన గడ్డి గురించి చాలా మందికి నేను మెసేజ్ పెట్టాను. చాగిచర్ల గోశాలలో షార్టేజ్ ఆఫ్ డ్రై గ్రాస్ ఉంది, కొరత చాలా ఇబ్బంది పడుతుంది అక్కడ అని చెప్తే చాలా 50 మందికి మెసేజ్ పెడితే, నేను డబ్బులు మీరు వాలంటరీగా డొనేట్ గడ్డి ఇస్తే సంతోషం, లేకపోతే నేను కొంటాను, లేదు గడ్డి ఉన్న ప్లేస్ చెప్పండి, ఎట్లో గట్లా మా టీంని పంపించి తెచ్చుకుంటాము అంటే ఒక్కరు రెస్పాండ్ అయ్యారు. 50 మందికి నేను రిక్వెస్ట్లు పంపించి మెసేజ్ పెడితే ఆ మ్యాటర్ రాసి మనకి గోశాలకు చుట్టుపక్కల కావలి, గద్దంకి, పోతే బాపట్ల, చీరాల ఈ ఏరియాలో, ఎందుకంటే బయట ఇంకా దూరం అయితే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ఏరియాలో గడ్డి ఉంటే మీరు తెలియచేయండి, అట్లీస్ట్ తెలియజేయండి. మీరేదన్నా మీరు ఇప్పించగలిగితే మంచిది, లేదు డబ్బులు మేమిచ్చి మీరు ఇప్పించగలిగితే ఓకే. మీరు ఇన్ఫో చేస్తే, మీరు గడ్డి పలానా ఏరియాలో ఉంది ఇన్ఫో చేసినా ఓకే అని నేను అడిగితే ఒక్కసారి 50 మందికి పంపిస్తే ఒక్కరు రెస్పాండ్ అయ్యారు. అదే చూడండి. కాబట్టి మంచి కార్యక్రమాల్లో భాగం అవ్వండి, మంచిగా ఆలోచించండి. థింక్ గుడ్ స్ప్రెడ్ గుడ్. థింక్ గుడ్ స్ప్రెడ్ గుడ్ అంటే మంచిని పెంచు, మంచిని పంచు. థింక్ గుడ్ స్ప్రెడ్ గుడ్. మంచిని పెంచు, మంచిని పంచు. పాజిటివ్గా ఉండండి, నెగటివ్కి వెళ్ళమాకండి. సమాజంలో సహాయం అనే ఈ కార్యక్రమంలో ప్రతి మనిషికి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఈ కాన్సెప్ట్ మనిషికి చాలా అవసరం. ఎందుకంటే ఎవ్వరూ కూడా ఇక్కడ అమరత్వం లేదు మనకి. అంటే నోబడీ ఈజ్ ఎటర్నల్. అంటే ఎప్పుడు మనం ఈ భూమి మీద ఉన్న కాసేపు కూడా మీరు నవ్వండి, 10 మందిని నవ్వించండి, 10 మందికి సహాయం చేయండి. వాళ్ళ సంతోషంలో మీ సంతోషం అనుకోండి.
ఓకే, మంచిని పెంచండి, మంచిని పంచండి, ప్రాబ్లం క్రియేట్ చేయమాకండి, దానికి సమాధానం ఎతకండి. ఎందుకంటే ప్రతి మనిషి ప్రాబ్లం క్రియేట్ చేస్తే సమాధానం చెప్పి, మాకు ఆర్మీలో ఇదే నేర్పిస్తారు. ఎందుకంటే ప్రాబ్లం ఎవరైనా క్రియేట్ చేయగలరు, కానీ సమాధానం ఎవరు ఎతుకుతారు? సో మనకి సమాధానం ఎతికే వాళ్ళే కావాలి, ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు అవసరం ఉండదు. ఎప్పుడు కూడా సృష్టిలో సమాధానమే. ఇప్పుడు నేను చెప్పాను, ఎన్నో సమస్యలు ఉంటాయి మనిషికి. అక్కడ సైనికుడు పోరాడతాడు, ఇక్కడ మీరు పోరాడాలి. జీవితం అనే ఈ రణరంగంలో మనం పోరాడాలి. జీవితం అంటేనే సమస్యల వలయం, మహాసముద్రం. ఈ సంసార చదరంగంలో సమస్యలు ఉంటాయి, లేకుండా ఉండవు అని మీ పిల్లలకి చెప్పాలి. మీరు ఎప్పుడైతే వాళ్ళని అమ్మ కూచిగా నాన్న కూచిగా తయారు చేసేసి, చాలా డెలికేట్ అంటారు, ఇంగ్లీష్లో పదం ఆడతారు, తెలుగులో దాన్ని ఇంకొక పదం అంటే ఫ్రజైల్. ఫ్రజైల్ అంటే గ్లాస్ కింద పడిపోతే పగిలిపోద్ది. వీళ్ళ మనసులు అలా ఉంటాయి. ఈ రోజుల్లో అలా ఉండకూడదు, అలా స్ట్రాంగ్గా ఉండాలి. సంఘర్షించే, రిజిడ్గా, రిజిడ్ అంటే కఠినంగా, కఠినాతి కఠినంగా ఉండే, ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్య వచ్చినా తట్టుకునేటట్టు, నిలబడేటట్టు వాళ్ళని మీరు డెవలప్ చేయాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్లో ఎప్పుడు కూడా మీరేంటంటే ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, మంచి నీళ్ళు ఎందుకు తెస్తారు. ఈ రోజుల్లో ఆర్ఓ వచ్చేసింది. పాత రోజుల్లో కావడితో నీళ్ళు తెచ్చేవాళ్ళు. పని చేయించాలి మీరు. అయ్యో పని చేస్తే మావాడు తగ్గిపోతాడు, నో. వాళ్ళ చేత పని చేయించండి, కష్ట నష్టాలు తీసుకురండి, చెప్పండి. పోతే వాళ్ళ చదువుకు పెట్టే డబ్బులు మీరు తెలియపరుస్తూ ఉండాలి వాళ్ళకి. అంతేగాని మీరేం చేస్తారంటే ఎక్కడెక్కడో అప్పు తీసుకొని వాళ్ళ ముందు మీరు నవ్వుతూ నిలబడతారు. ఆ అప్పు తీసుకున్నట్టు తెలియదు. ఆ అప్పు మీరు అడుగుతున్నప్పుడు ఈ పిల్లల్ని కూడా మీ వెంట తీసుకెళ్ళండి. నీ స్కూల్ ఫీజు కట్టడానికి నేను ఎవరి దగ్గర చేతులు చేస్తున్నాను చూడండి అని చెప్పేసి. అంతేకాని మీరు చిరునవ్వుతో ఎన్ని కష్టాలు పడి ఇంటికి వచ్చి చిరునవ్వుతో ఉంటే వాళ్ళు అనుకుంటారు, నవాబులు అనుకుంటారు, మాకు అన్ని జరిగిపోతున్నాయి. నీకు ఈ డ్రెస్ కొనాలంటే నేను ఎంత కష్టపడ్డాను, అప్పులు ఎంతమందిని అడిగి తీసుకున్నాను. నేను అందరిలాగా కూడా డిసిప్లిన్గా ఉంటాను, ప్రతి మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టే తిరిగి ఇవ్వాలి అని చెప్పాలి మీ పిల్లలకి. అయ్యా నేను అప్పు తీసుకున్నాను నీ చదువు కోసం, నీ కాలేజ్ ఫీజుకి, మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే మన జీవితంలో కర్మ అనేది ఉంటుంది. నేను అలా తీసుకుని తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. నేను అలాంటి మనిషిని, జీవితాన్ని, కర్మల్ని, ధర్మం నమ్ముతాను. కాబట్టి నువ్వు కష్టపడి నేను తీసుకున్న అప్పుని నువ్వు చదువుకొని పైకి వచ్చి తీరుస్తావని నేను కోరుకుంటున్నాను అంటే వాడు చదువుతాడు అక్కడికి వెళ్ళి, క్లాసులకి వెళ్ళి. మీరు అలా చెప్పకపోతే తను టైం పాస్ చేస్తాడు. సో చాలా వరకు మాట్లాడుకున్నాము, క్లాస్ అయ్యింది, కొంత మోటివేషన్ కూడా అయ్యింది, సమాజానికి చెప్పాలి అనేసి. ఇది వీడియో రికార్డ్ అవుతా ఉంది, మన యూట్యూబ్లో పెడతాను, గ్రూపుల్లో పెడతాను. ఇది సమాజానికి నాది కొంత బాధ్యత. వీలైనంత వరకు, నా చేతనైనంత వరకు నేను చేస్తానే ఉన్నాను. యువతను మనం బాగు చేసుకున్నాము అంటే ఫస్ట్ కుటుంబం బాగుపడుతుంది. మీకు తెలుసు, చాలా మంది ఈరోజు పిల్లలు ఇంటాక్సికేషన్, మత్తుకి అలవాటు పడ్డారు. ఎంతో మంది పిల్లలు మత్తు, చిన్న వయసు. అంటే నేను అనుకుంటాను, ఏంటి ఆ మత్తు? నాకు, నేను ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్తున్నా, నాకు ఇండియన్ మనకి డిఫెన్స్లో నేను చేశాను కాబట్టి నాకు 8 బాటిల్స్ కోటా ఇస్తారు. నేను ఓపెన్ ప్లాట్ఫామ్ రికార్డ్ అవ్వాలి. నేను 2018లో రిటైర్ అయితే 2014లో ఆ కోటాని క్లోజ్ చేసేసాను. నేను ఈ రోజుకి తీసుకోలేదు. ఆల్మోస్ట్ 11వ సంవత్సరమే. ఎందుకు? సమాజం తరపున నాకు బాధ్యత ఉంది. అంటే దాన్ని నేను తీసుకొని ఏదైనా మిస్యూజ్ చేయకుండా, ఎవరికి ఇవ్వకుండా ఇస్తే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తారు అన్న ఒక కన్షియస్నెస్ నా ఆత్మకు చెప్పి, ఇలా నేను తీసుకొని ఇక నుంచి, నేను 2018లో రిటైర్ అయినప్పుడు దానికన్నా 4 years ముందు క్లోజ్ చేశాను. నా కోట తీసుకోను అని నేను ప్రామిస్ చేశాను నా అంతరాత్మకి. సో ఎందుకంటే నాకు సమాజంలో ఏంటి ఈ రకంగా మా యువత ఈ రకంగా మందుకు అలవాటు పడిపోతున్నారు, ఏముంది దాంట్లో? నేను దేశం కోసం నేను తిరిగాను కదా, మాకు అది అంటే అది ఒక అక్కడ మెడిసిన్ లాగా ఉంటుంది, కానీ దాన్ని కూడా నేను పట్టించుకోలేదు. అందులో ఏముంది? అమృతం అదేమన్నా? ఇప్పుడు ఇండియన్ ఆర్మీ డిఫెన్సెస్లో పనిచేసే మాకు అక్కడ అది అంటే మాకు కొంచెం లైఫ్ స్టైల్ ఉంటుంది అక్కడ. మేము దాన్ని పట్టించుకోలేదు. నేను ఎన్నో చూసినోడిని, దాన్ని నేను అవాయిడ్ చేశాను. మీరు యువత ఎందుకు దాన్ని అంత అమృతంగా భావిస్తున్నారు? సో యువతకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు నాతో ఫోన్లో మాట్లాడండి, 9110398650, వాసు యాదవ్, మిరియం, ఒంగోలు. ఓకే, నా చాకిచర్లు అయితే నేను ఒంగోలులో సెటిల్ అయి ఉన్నాను. సో మీకు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే స్ట్రగుల్ అవుతున్నారు, సైకలాజికల్గా డిప్రెషన్ అవుతుంది. ఎందుకు అవుతుంది? మీకు టార్గెట్ లేదు, మీ దగ్గర ఒక ఎయిమ్ లేదు, ఎయిమ్ లేకుండా బతుకుతున్నారు.
కాబట్టి మీకు అలాంటివి మీ దగ్గర యాక్టివిటీస్ లేవు. అనవసరంగా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకూడదు. మైండ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. షార్ప్గా తయారు చేసుకోవాలంటే ఒక మైండ్ సౌండ్ఫుల్గా ఉండాలి అంటే బాడీ సౌండ్ఫుల్గా ఉండాలి. బాడీ సౌండ్ఫుల్ అంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ తప్పనిసరి. సో ఫిజికల్ యాక్టివిటీస్ యువత రాత్రి ఉదయం నిద్రపోతా 7 గంటలు 8 గంటలు నిద్రపోతూ ఉంటారు. 6 o'clock బెడ్ మీద నుంచి లేచి మీరు ఎక్సర్సైజ్కి వెళ్ళిపోవాలి. యువత అంటే గేమ్ ఆడండి, ఫుట్బాల్ ఆడండి, వాలీబాల్ ఆడండి, క్రికెట్ ఆడండి. ఓకే, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా కానీ గేమ్ అంటే క్లాసులు వదిలేసి స్కూల్స్ వదిలేసి పోయి ఆడమని కాదు నేను చెప్పేది. ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయాలి. అంటే నేను క్లాసులు బంక్ కొట్టేసి నేను గేమ్ ఆడతాను అంటే నో, క్లాస్ జరుగుతూ ఉంది, అవర్ ఉంటుంది, అవర్స్ సండే ఉంటాయి. సో ఎన్ని చూడండి. తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే కొంత మనం డిస్కస్ చేసాము, ఇంకేదైనా మీరు చెప్పాలంటే చెప్పండి, క్లాస్ క్లోజ్ చేద్దాం. ఈరోజు ఏ వారం? ఈరోజు మంగళవారం. సో రేపు బుధవారం ఒక్కరోజు నాకు దొరుకుద్ది, ఎందుకంటే వారంలో 2 రోజులు దొరికే మంగళ గురువారాలు ఈ ఆహారం ఆరోగ్యానికి ఇచ్చాను. నా డైరీ ఫుల్ అయిపోయింది. సండే 10 o'clock మ్యారేజ్ మీటింగ్ ఉంటుంది తల్లిదండ్రులతోటి. సోమవారం వచ్చి జ్యోతిష్యం క్లాస్ సాయంత్రం 8 గంటలకి. మంగళ బుధ గురు ఈ 3 ఖాళీగా ఉన్నాయి. ఇందులో మంగళ గురు కూడా ఈ ఆహారం ఆరోగ్యం మీద బుక్ అయిపోయినాయి. ఒక బుధవారం దొరుకుతుంది నాకు. శుక్ర శని ఆదివారం కోడింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈ మధ్యలో ఉదయం 8:30 నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కువగా మ్యారేజ్ రిలేటెడ్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అది చాలా పెద్ద ఇష్యూ నాకు తెలుసు. పరిచయ వేదిక పెట్టాను, అది ఎప్పటి నుంచో రన్ అవుతూ ఉంది. దాని కింద చాలా మందికి మ్యారేజ్ సెటిల్ అవ్వాలి, నాకు కష్టపడుతూ ఉన్నాను. ముఖ్యంగా నేను చూసింది సొసైటీలో 85 నుంచి 92, 93 దాకా ఈ ఏజ్ లిమిట్ లో ఎన్నో ప్రొఫైల్స్ నా దగ్గర అలా పెండింగ్ పడిపోయి ఉన్నాయి. నా సంస్థ యాదవ పరిచయ వేదికలో ప్లీజ్ నేను తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసేది అంటే నా నంబర్ ఇచ్చున్నాను 91103986 మీరు నాతో డిస్కస్ చేయండి. నా దగ్గర ప్రొఫైల్ తీసుకోండి, మీ మ్యారేజ్ సెటిల్ చేసుకోండి. మీరు అదిగాక ఎందుకు ఇలా నేను చెప్పాను, నా సంస్థలో డిలేడ్ మ్యారేజెస్ కి, పోతే విడో మ్యారేజెస్ కి, పూర్ అంటే పేద కుటుంబాలకి, ఇలాంటి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని కూడా చెప్పాను నేను. డిలే మ్యారేజ్ ఎందుకు అయింది రండి, నా దగ్గర చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి, వాళ్ళతో నా నంబర్లు ఇస్తాను, మాట్లాడుకోండి. తర్వాత పోతే నెక్స్ట్ వచ్చేసి జ్యోతిష్యం మీద చాలా విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు, జ్యోతిష్య బాధితులు తెలుసో తెలియక తప్పు చేశారు. ఈరోజు ఆ జ్యోతిష్యం అని ఏంటిది అనేది నేను జ్యోతిష్యం క్లాస్లో చెప్తా ఉన్నాను. అది పెద్ద సబ్జెక్టు, మీరు నమ్మిన ప్రకారమే పోదాం, మీరు వదులుకోలేకపోతే. కాకపోతే దానికి ఏంటంటే చాలా డీప్ అనలైసిస్ ఉంటుంది అని చెప్పాను. ఆ ప్రకారం చూపించుకోండి. అది చేయగలుగుతారంటే సొసైటీలో 5% ఎక్కడో ఉంటారు, వాళ్ళని మీరు ఆశ్రయించాలి. మన సంస్థలో ఆ హెల్ప్ ఉందని నేను చెప్పాను. నేను చూస్తాను జ్యోతిష్యం, నేను వేదిక చదివాను, కృష్ణమూర్తి పద్ధతులు చదివాను, క్లాసులు చేశాను, వీడియోస్ చేసి పెట్టున్నాను. మీరు నమ్మితే మీకోసం నేను మళ్ళీ జ్యోతిష్యుడిగా మారాల్సి వస్తుంది. అది 3 గంటలు 2 గంటలు దాటి కూర్చోవలసి వస్తుంది. అది ఎలా చేయాలి ఎలా అనేది నేను చెప్పాను క్లాసుల్లో, నిన్న క్లాసులో చెప్పాను, అది చెప్తా ఉండాలి లైఫ్ లాంగ్. సో వివాహాలని ఎవరిని అడగాలా? ఏదైనా క్వశ్చన్ ఎవరిని అడుగుతారా? సరే అయితే, సో మీరు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీ లైఫ్ గా ఉండండి, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి, హ్యాపీగా బతకండి, పెద్దలను సేవించండి. మీ వంశం, మీ తల్లిదండ్రులని అనాథాశ్రమాలకు పంపమాకండి, అది చాలా తప్పు. మనం ఒక అనాథాశ్రమానికి కూడా మనం వృద్ధాశ్రమం చెప్పాను, డాక్టర్ లక్ష్మీ ప్రియాంక వృద్ధాశ్రమం ఒంగోలు సూరారెడ్డిపాలెం దగ్గర, దానికి కూడా మనం ఒక ప్రమోటర్ గా ఉన్నాను. నేను చెప్పాను వాళ్ళ పాప MBBS చదువుతూ యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. సో వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి పేరు మీద డాక్టర్ లక్ష్మీ ప్రియాంక వృద్ధాశ్రమం అని పెట్టారు. ఎంతో పెద్ద మనకి సూరారెడ్డిపాలెం, సర్వేరెడ్డిపాలెం కాదు, సర్వేరెడ్డిపాలెం ఉండే సూరారెడ్డిపాలెం హైవే మీద ఒంగోలుకి ఒక 18 కిలోమీటర్లు అంత వస్తుంది, అక్కడ పెట్టారు. ఆ వృద్ధాశ్రమంలో నేను ఎందుకు ప్రమోటర్ గా చేస్తున్నాను అంటే వాళ్ళకి సోషల్ మీడియాలో మన కార్డులో కూడా పెట్టున్నాను, అది అంటే తెలియాలి 10 మందికి అనేసి. ఎందుకు పెట్టాను అంటే వృద్ధాశ్రమాలు నేను ప్రోత్సహించను. ఎవరికైతే వృద్ధాశ్రమాలు అంటే ఎవరికైతే పిల్లలు బయట ఉన్నారు, విదేశాల్లో బతుకుతున్నారు, ఈ తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్ళలేరు, ఈ తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఆ వాతావరణంలో ఉంచుకోలేరు, కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వగలరు, తీసుకెళ్ళలేరు, కాబట్టి ఎవరైనా చూసే వాళ్ళు కావాలి వాళ్ళకి. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు వృద్ధాశ్రమాలు ఉపయోగపడతాయి. అంతేగాని
మనకి అందరూ ఇంట్లో అందరూ ఉన్నారు, తల్లి అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు, కోడళ్ళు కొడుకులు మనవాళ్ళు ఉన్నప్పుడు వృద్ధాశ్రమంలో చేర్చడం అధర్మం. ఎందుకంటే బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, ఈ 4 దశలు ప్రతి మనిషికి ఉండేవే. మీకు అదే వస్తుంది. రేపు మీరు మీ తల్లిదండ్రులతో ఏ రకంగా మీరు బిహేవ్ చేశారో రేపు మీ పిల్లలు వాచ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. మీ పిల్లలు చూస్తూ ఉంటారు, మా అమ్మ నాన్న మా తాతయ్యని, నాయనమ్మని కానీ అమ్మమ్మని కానీ చూసారా. ఉదాహరణకి మా మామయ్య నాకు పిల్లనిచ్చిన ఆయన ఇప్పుడు దాకా పాప ఇక్కడే పెట్టుకొని ఇప్పుడే వదిలొచ్చారు. అయితే అందరు చూస్తుంటారు. అంటే నేను గొప్ప చెప్పుకోను, వాళ్ళ కొడుకని, నేనని, మనవుడని చూస్తూ ఉంటారు. చూడాలి, అందరూ కలిసి చూడాలి. చూడండి, అది మీ బాధ్యత. అందులో కర్మార్థ, ధర్మార్థ, కామ మోక్షాలలో మనకి మోక్షం కావాలి అనుకునే వాళ్ళు మళ్ళీ జన్మ లేకుండా తండ్రి దగ్గర, ఆయన దగ్గర, అనంతకోటి జగన్మాత తల్లి దగ్గరే ఉండాలనుకుంటే మీకు మన కర్మల్లో కూడా వస్తాయి. మన పెద్దలను గౌరవించాలి, వృద్ధాప్యంలో వాళ్ళని దగ్గరకు తీయాలి. సో ఇదంతా మైండ్ లో పెట్టుకోండి. జై హింద్. ఇంకేమన్నా మాట్లాడాలా ఎవరన్నా? సరే అయితే సార్, గడ్డికి మీరు 1 జనవరి వెళ్తారుగా? ఓకే సార్, ఓకే, కనుక్కోండి సార్, మనం ఆ గడ్డి వాళ్ళకి ప్రొవైడ్ చేద్దాం. వాళ్ళు నిన్న నన్ను అడిగారు, టిఎంఆర్ అని ఒక రేషన్ వస్తుంది, టోటల్ మిక్స్డ్ రేషన్ అని నెల్లూరు అడ్రస్ ఇచ్చారు. అది కొనియమని అడిగారు నన్ను. నేను అన్నాను గడ్డి మాట్లాడుతూ ఉన్నాను కదా, గడ్డి ఇంపార్టెంట్, అది ఇద్దాము అని నేను చెప్పాను. మీకు కూడా తెలిసే ఉంటుంది, చాలా మందికి ఈ రోజుల్లో ఈ ఎండుగడ్డి దొరకకపోతే టిఎంఆర్ అని కొన్ని కంపెనీలు పెట్టారు, టోటల్ మిక్స్డ్ రేషన్ అని. సో అది కేజీ కొంత లెక్కన అమ్ముతూ ఉంటారు. సో నేను అన్నాను గడ్డి దొరికేటప్పుడు గడ్డే ఇద్దాం. అందుకని గడ్డి అయితే మనకు కొంచెం చీప్ గా వస్తుంది. అదిగాక జంతువులకి అది ఒక ఆహారం కాబట్టి గడ్డి అంటే బాగుంటది. సరే సార్, అయితే ఓకే. అయితే ఈరోజు మంగళవారం, రేపు బుధవారం, ఒక రోజు నాకు రెస్ట్ దొరుకుద్ది రేపు. అయినా రేపు కాల్స్ కూడా వస్తూ ఉంటాయి, అటెండ్ చేస్తూనే ఉంటాను. గైడెన్సెస్, మ్యారేజెస్ గురించి చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి. అవన్నీ యూటిలైజ్ కావాలి అంటే మన సండే క్లాస్ పెడతాం, సండే తల్లిదండ్రులతో మీటింగ్ పెడతాను, రండి మాట్లాడండి, మీరు మ్యారేజెస్ లో సమస్యలు ఏంటి చూద్దాము. మాట్లాడితే నాకు కొంత ఐడియా వస్తుంది మీ గురించి ఏంటి, కొంచెం కౌన్సిలింగ్ చేసే అవకాశం దొరుకుద్ది. అంటే కొంతమంది కొన్ని పద్మవ్యూహాలు ఇరుక్కొని ఉంటారు, డబ్బు ఎక్కువ కావాలి, మాకు కట్నాలు కావాలి, పెళ్లి ఖర్చులు 25 లక్షలు కావాలి, పోతే ఆడపడుచుకి 5 లక్షలు కట్నాలు ఇవ్వాలి, పోతే ఇంకా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హైట్ బాగా కావాలి, వెనక కోట్ల ఆస్తులు ఉండాలి, పోతే ఉద్యోగం అబ్బాయికి 1 లక్షకు పైనే ఉండాలి, ఆ అబ్బాయి బాగా అందంగా ఉండాలి, లేకపోతే అమ్మాయి బాగా అందంగా ఉండాలి, బిల్డింగ్లు ఉండాలి, 3 అంతస్తుల పెద్ద డూప్లెక్స్ ఉండాలి. ఇట్లా కోరుకుంటే కలల రాజకుమారి కావాలి అంటే అలా తగ్గట్టు మనం కూడా ఉండాలి కదా. అది తెలుసుకోవాలి ప్రతి మనిషి కూడా. అది తెలుసుకోలేకపోతా ఉన్నారు. మా అమ్మాయి 5'2" ఉంది అంటే 5'10" కావాలంటారు. 5'10" ఎందుకమ్మా అంటే ఈడు జోడి, అదేం ఈడు జోడమ్మా, 5'2" ఉన్నాయికి 5'6", 5'5", ఓకే 5'6", నేను 5'6" ఉంటాను. మా వైఫ్ కూడా 5'5" అట్లా ఉంటుంది. మేము లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాము, 2 పిల్లలు. సో ఇట్లా అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బతకండి, పెళ్ళిళ్ళు టయానికి చేయండి, పిల్లలకి మన బాధ్యత, ఇది చేయాల్సిన బాధ్యత. చాలా మందికి చెప్పాను నేను, మన పరిచయ వేదికలో కొన్ని చాలా చెప్పాను నేను. ఒక్కరు మీ దగ్గరికి ఫోన్ చేసుకొని వస్తే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి, ఎస్ ఆర్ నో చెప్పాలి. టైం తీసుకున్నారు, 1 వారం తీసుకున్నారు, ఆలోచించారు, లేకపోతే ఒక మెసేజ్ పెట్టండి, 1 వారం రోజులు టైం ఇవ్వమ్మా, నేను ఆలోచిస్తాను అని చెప్పండి. ఆ వారం రోజుల తర్వాత ఎస్ ఆర్ నో చెప్పండి. ఏంటిది, అది ఎలా చెప్పాలి అంటే కొంతమంది ఫీల్ అవుతారు, డైరెక్ట్ గా చెప్పలేక ఏదో ఒకటి చెప్తా ఉంటారు. చెప్పండి ఏదో ఒక రకంగా. సో ఓకే సార్, అయితే మా బిఎఫ్ కళ్యాణి అందులో ఎలా ఉంది, మీ అబ్బాయి ఇద్దరికి పెళ్లిళ్ళ విషయాలు ఎంతవరకు వచ్చింది? మీ నాగేంద్ర బాబుకి నేను చెప్పాను కొన్ని మ్యాచ్లు డైవర్స్ విషయాలు చేసుకోమని. అది ఒక సమస్య ఉంది. చాలా మంది అంటారు మాకు మా ఇంటి పక్కనే కావాలి మ్యారేజ్ అండి,
ఇంటి పక్కన ఎక్కడ వస్తారు? నేను వాసు యాదవ్ అబ్బాయికి ఎక్కడో రాజమండ్రి పక్కన చేశాను, అమ్మాయికి కూడా మంచి వాళ్ళు అయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనకి లోకల్లోనే మ్యాచ్లు కావాలంటే దొరుకుతారా చెప్పండి? ఈరోజు జీవన విధానంలో మీ అందరికి నేను చెప్తా ఉన్నాను. మనం ఏం చెప్పాను? మీరు మంచోళ్ళు అయితే ఎక్కడికైనా వెళ్ళి కనుక్కోవాలి. అదేమంటే అంటారు సార్ వాళ్ళని ఎట్లా కనుక్కుందాం, కష్టపడాలి. కానీ కొంతమంది అంటారు మా ఇంటి పక్కనే ఉండాలండి, అబ్బాయిని ఇక్కడే ఇద్దాం అనుకుంటున్నాను. అక్కడే ఇద్దామంటే అక్కడ ఉండాలి కదా. సరే, మీ అబ్బాయికి ఒక నాగేంద్ర బాబుకి మ్యాచ్ చెప్తాను. నాగేంద్ర బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 93 అంటే మనకి 93 పైన ఎంతమంది అయినా కావచ్చు. సరే ఒక్క నిమిషం, అమ్మాయి వచ్చేసి 93. మీకు విశాఖపట్నంలో ఎవరు ఉన్నారా? ఎవరు ఉన్నారు విశాఖపట్నంలో? ఈ అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి 2000 అంట. ఈ అమ్మాయి 2000 అమ్మాయి అంటే 93, 7 సంవత్సరాల గ్యాప్ ఉంది. మళ్ళీ ఎక్కడ వాళ్ళు కూడా చూడాలిగా. ఏ ఊరు వీళ్ళు? వాళ్ళు అక్కడ చేసుకుంటే నో ప్రాబ్లం. సరే, ఈ అమ్మాయి 2000 ఒక అమ్మాయి ఉంది, కానీ వీళ్ళు విశాఖపట్నం ఏ ఏరియా వాళ్ళు రాయలేదు. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఎక్కడ? 93 ఏప్రిల్. మీ బాబు 93? ఈ అమ్మాయి ఏప్రిల్ 93, 21 ఏప్రిల్. కోనా చూస్తున్నారని అంట. 95 ఒక పాప ఉంది విశాఖపట్నంలో. 95 అమ్మాయి నంబర్ పెడతాను, మాట్లాడుకుంటా వాళ్ళతోటి. 95 విశాఖపట్నం వాళ్ళే. కోనా చూస్తున్నారని ఎప్పుడైనా విన్నావా పేరు? సరే, ఈ నంబర్ పెడతాను, వాళ్ళతో మాట్లాడి. అబ్బాయికి నువ్వు మధ్యలో మిస్ అయ్యావు, ఎక్కడ పోయావు? నీకు పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? సండే మీటింగ్లకు రావడం లేదు, ఇంతమంది వస్తుండేదానివి. ఏమైంది? డబ్బులు అడుగుతారు గోశాలకు అనుకున్నావా? భయపడిపోయావా? మనము గోశాలకు ఇవ్వకపోయినా కూడా చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వమని ఎప్పుడు ఫోర్స్ అనేది ఉండకూడదు. కాకపోతే మేము చూస్తుందంటే తల్లిదండ్రుల రూపంలో బ్రోకర్లు వచ్చేసి చేయకూడదు. ఎందుకంటే ఆ నంబర్లు తీసుకుంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళకి నంబర్లు దొరికినాయి అంటే ఇంకా లక్షలు, ఇదే 1%, 2% కమిషన్లోనే వాళ్ళ మైండ్ వెళ్తూ ఉంటుంది. సో నేనేం చేస్తా అంటే వీలైనంత వరకు వాళ్ళు తల్లిదండ్రులు కరెక్ట్ అయితే వాళ్ళు ఇచ్చిన గోశాలకు ఇచ్చారు, అది కాదు మాకు, అది మెయిన్ కాదు. వాళ్ళకి సహాయం చేయాలి సంస్థలో. కరెక్ట్ గా నాకు నమ్మకం కుదిరింది వీళ్ళు తల్లిదండ్రులేను అనిపిస్తే నేనైనా పట్టించుకోను. అది ఇచ్చేది ఏముంది, అది వాళ్ళు ఇస్తా. చెప్తాను ఒకసారి, సార్ గోశాలకు డొనేట్ చేయండి. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది చిన్న చిన్నగా, ఇతను ఒక గోశాలకు సపోర్ట్ చేస్తున్నాడు, వాసు యాదవ్ అంటే ఏంటిది అని చిన్న చిన్నగా వాళ్ళకే తెలుస్తుంది. సరేనమ్మా, నీకు నంబర్ పెడుతున్నాను, వాళ్ళతో మాట్లాడు, టచ్ లో ఉండు. క్లాసులకు రా, మండే మీటింగ్. ఇంతకుముందు జ్యోతిష్యం క్లాస్కి వచ్చేదాన్ని, ఈ మధ్య రావడం లేదు అసలు. తర్వాత పోతే అబ్బాయి, ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి పేరు ఏంది? నాగేంద్ర. 95 గణేష్ కి విశాఖపట్నంలో ఎన్నో అమ్మాయిలు ఉన్నారు. మీరు వస్తే కదా అసలు విశాఖపట్నం ఎంతమంది ఉన్నారు? మీది చూడవరం కదా మీది చూడవరం కదా? అదేనమ్మా, పాడేరు చూడవరం దగ్గర. అయితే మన గణేష్ కూడా నంబర్ తీసుకొని నా దగ్గర, అమ్మాయి మాట్లాడు, సరేనా? నేను గణేష్కి ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయి, నా డైవర్స్ అబ్బాయికి ఒక మ్యాచ్ చెప్పాను. అది కాకపోతే ఇంకొకటి అనేది రావాలి, మీరు వస్తూ ఉండాలి, సరేనా? నెక్స్ట్ ఈ అబ్బాయికి బ్యాంక్ లో చేస్తున్నాడు కదా అబ్బాయి, 95 అబ్బాయికి అమ్మాయి చెప్తున్నాను నేను. 95 అబ్బాయికి 95 అబ్బాయికి మీకు 95, 97 లోకేగా? ఓకేనా? కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కావాలి బ్యాంక్ లో. మీ అబ్బాయి హెచ్డిఎఫ్సి కదా చేసేది? ఏ బ్యాంక్ అది? యాక్సిస్ బ్యాంక్ వెళ్ళాడా?
సరే అయితే ఆ అబ్బాయికి బ్యాంక్ లో వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ లో వాళ్ళు ఏమైనా ఇష్టపడతారేమో. అదే మీ బాబుని బ్యాంక్ లో చేసే అమ్మాయి ప్రైవేట్ బ్యాంక్ లో చేసే అమ్మాయి ఇష్టపడుద్దేమో అని చెప్తున్నా, అది చూస్తున్నా నేను. బ్యాంకుల్లో అయితే ఇద్దరు విశాఖపట్నంలో అమ్మాయి కూడా బ్యాంక్ చేస్తుంది అనుకో. ఏ బ్యాంక్ లో చేస్తుంది ఈ అమ్మాయి వచ్చేసి? యూనియన్ బ్యాంక్ లో చేస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అమ్మాయి, అమ్మాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ బ్యాంకులో అమ్మాయి చూస్తున్నాను నేను. ప్రైవేట్ బ్యాంక్ అమ్మాయి అయితే మీకు ఓకే అవుతుంది. ఈ అమ్మాయి ఏ బ్యాంక్ లో చేస్తుంది? ఈ అమ్మాయి ఓకే. ఓకే ఈ అమ్మాయి వచ్చేసి వీళ్ళందరూ ఓకే. మనకి ప్రైవేట్ బ్యాంక్ లో చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తాను, వాళ్ళతో మాట్లాడుకోండి మీరు, సరేనా? ప్రైవేట్ బ్యాంక్ లో చేసే వాళ్ళు, ఒక్క నిమిషం, బ్యాంక్ లో, ఎందుకంటే ఈ అబ్బాయి యాక్సిస్ బ్యాంక్ లో చేస్తే బ్యాంక్ వాళ్ళు అయితే బాగుంటది అనుకుంటున్నాను నేను. నీకు ఇచ్చేసి మన చెల్లెళ్ళు యశోద్తో కాసేపు మాట్లాడి వస్తే బ్యాంక్ లో ఎవరు వీళ్ళు, ఈ పాప హెచ్డిబి ఫైనాన్స్ లో ఒక అమ్మాయి చేస్తుంది, కానీ వాళ్ళు ఇటు సైడ్ తెలంగాణ సైడ్. ఒక అమ్మాయి హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్, ఒక అమ్మాయి చేస్తుంది, ఈ అమ్మాయి కూడా హైదరాబాద్ సైడ్ అమ్మాయి. ఆ, యాక్సిస్ బ్యాంక్ ఈ అమ్మాయి ఎస్బీఐలో చేస్తుంది, ఈ అమ్మాయి వచ్చేసి గ్రామీణ బ్యాంకు, ఈ అమ్మాయి వచ్చేసి గోదావరి చైతన్య బ్యాంకు, యూనియన్ బ్యాంక్ లో చేస్తుంది ఈ అమ్మాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేస్తుంది, హైదరాబాద్ లో ఒక అమ్మాయి చేస్తుంది. 90s ఏంది వాళ్ళు ఇటు రారు, అదే కదా ప్రాబ్లం మీకు. సరే ఐసిఐసి అబ్బాయి 95 కదా. సరే ఐసిఐసి బ్యాంక్ లో ఒక అమ్మాయి చేస్తుంది, ఆ అమ్మాయి ఇస్తాను, నంబర్ ఇస్తాను, మాట్లాడండి. ఐసిఐసి బ్యాంక్ అమ్మాయి ప్రైవేట్ బ్యాంక్ లో చేసే అమ్మాయి, ఇంకొక అమ్మాయి హెచ్డిఎఫ్సి లో చేస్తుంది, వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను. ఆ మాట్లాడి వాళ్ళతోటి చేసేయండి. సరే సరే సరే, క్లోజ్ చేద్దాం మా యశోద, మనం మాట్లాడదాము, క్లోజ్ అయ్యి మనం. సరే అయితే ఓకే అమ్మా.